నమస్తే గౌతమ్ గారు. ప్రధానంగా మనం చూస్తాం నిన్న జరిగినటువంటి రైతు గర్జన ఏదైతే 22A కింద చట్టం కింద పెట్టేటువంటి భూములు ఇష్టానుసారంగా చాలా సంవత్సరాల కిందటువంటి భూములు చెప్పా పెట్టకుండా చేర్చడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా అక్కడ సపోర్ట్ చేసినటువంటి అంశం చూస్తున్నాం. ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆర్ఎస్పీ కావచ్చు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గలం విప్పారు. ఖచ్చితంగా 22Aను రద్దు చేయాలి, ఇలా ఇష్టానుసారంగా పెట్టి మళ్ళీ తప్పైందని చెప్పడం ఏంటనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, మీకు అదేవిధంగా మన ప్రేక్షకులకు ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత గాడి తప్పింది అని చెప్పేసి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సుమారు 70-75 ఏళ్ల నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి, సామాన్యుల చేతుల్లో ఉన్న భూమి, అది 5 ఎకరాలు కావచ్చు, 6 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఇన్ని ఎకరాల భూమి వాళ్ళ చేతిలో కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అదేవిధంగా గత 9.5 ఏళ్ళు తప్పితే దాదాపు ఒక 20 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు పరిపాలించింది కూడా కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 22A భూముల్ని ఆ రోజు ఎందుకు గుర్తించి, అదేవిధంగా అందులో వాళ్ళకి సాగుకు కావచ్చు, లేకపోతే ఇంకా వాడుకోవడానికి కావచ్చు ఎందుకు అవకాశం ఇచ్చింది, ఈరోజు సడన్గా 22Aని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ప్రభుత్వం ప్రజల్ని నిలువు దోపిడీ చేయదలుచుకుంది కాబట్టే ఈరోజు కమిషన్ల పేరుతో కక్కుర్తి పడుతూ ఈ 22A అమలవుతుంది, అదేవిధంగా వర్తిస్తుంది అని చెప్పేసి ప్రజల మీద దాడి జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నాకు తెలిసి సురేష్ గారు, దాదాపు నాకు 3 నెలల క్రితమే ఒక టీచర్ ఫోన్ చేశారు, ఇట్లనే భూమి కోసమే ఫోన్ చేసి, మేము దాదాపు అంటే మేము కొనే నాటికే దాదాపు 3-4 దాన్ని కొన్నారు, అమ్మకాలు జరిగినాయి, రిజిస్ట్రేషన్ జరిగింది, అంతా జరిగింది. కానీ ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోతే అది నిషేధిత జాబితాలో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకు ముందు లేని నిషేధిత జాబితా మళ్ళీ ఇప్పుడు మేము కొన్న తర్వాత ఎందుకు వచ్చింది సార్, మాకు కొంచెం దీంట్లో సహాయం చేయండి అని చెప్పేసి అంటే దీని వెనక ఉన్న రహస్యం ఏంటంటే, వీళ్ళు మొత్తం భూముల్ని ఆ సర్వే నెంబర్లో, ఆ టీచర్ చెప్పిన సర్వే నెంబర్లో సుమారు 600 ఎకరాల భూమి ఉందట. 600 ఎకరాల భూమి అందరూ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. కాబట్టి ఇక్కడ కూడా రైతులు సాగు చేసుకుంటున్నారు, పంట పండించుకుంటున్నారు, అదేవిధంగా అమ్ముతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా అమ్ముతున్న భూముల్ని ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా దాంట్లో అది నిషేధంలో ఉంది కాబట్టి ఆ నిషేధంలో ఉన్న భూమిలో వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడము అనంటే, ఒక రకంగా ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయటము, అదేవిధంగా దాని పేరుతోని కమిషన్ల దందా, అదేవిధంగా మొత్తం సంపాదన మీద ఎట్లయితే దండుయాత్ర చేస్తున్నారో ఈ దండుపాళ్యం బ్యాచ్, దీంట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. దాంట్లో భాగంగానే రకరకాల వాళ్ళ ఎత్తుగడలు భూమి చుట్టే చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్టంగా ఎక్కడ భూములు ఉన్నాయి, అది లగిచర్ల కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ప్రతి దగ్గర ఆయన చుట్టూ ఎట్టు తిరుగుతున్నాడు అని అంటే భూముల చుట్టూ తిరుగుతున్నాడు. భూముల చుట్టూ తిరుగుతూ అక్కడ ఆ భూముల మీద కన్నేయటము, అన్నదమ్ముల్ని పంపించటము, అన్నదమ్ముల పేరుతో కమిషన్లు కొట్టేయడము, ఈ కమిషన్లు కొట్టేసి డబ్బు సంపాదించుకోవడం అనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశమే ఈరోజు ప్రభుత్వానికి లేనిదానిగా కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. కొన్ని 100,000 ఎకరాలు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు 22Aలు చేర్చించు. చాలామంది కూడా ఇంకా విషయాలు తెలియదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఈరోజు పోరాటంలోకి వచ్చారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఆర్ఎస్పీ గారు చెప్పింది కూడా, ఒక్క గుంట బోనివ్వమని చెప్పేసి అంటే దాంట్లో ఎంత నిగూఢత ఉంది, ఎంత అర్థత ఉందో మనం అర్థం చేసుకోవాలా. అంటే రైతులకు భూమికి ఉన్న సంబంధము, రైతులకు అదేవిధంగా వ్యవసాయానికి ఉన్న సంబంధము, రైతు భూమి పట్ల ఎంత ప్రేమ, ఆప్యాయత, అనుబంధాన్ని కలిగి ఉంటాడో మనందరికీ తెలిసిందే. అటువంటి భూమి అతనిది కాదు, ఆ రైతుది కాదు, ఆ వ్యక్తిది కాదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత తల్లడిల్లే పరిస్థితి ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచించాల్సి అవసరం ఉంది. ఇటువంటి వ్యవహారాలని ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంటే రైతుల అనుభవించిన భూమిని రైతులుగానే గుర్తించిన సందర్భం. ఈరోజు వాళ్ళు ధరణి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవాకులు చెవాకులు పేల్చి అది బాగలేదు ఇది బాగలేదు అంటే రైతుల్ని కానీ ప్రజల్ని కానీ నిలువు దోపిడీ చేస్తున్నారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడిన
ఇదే విద్యావంతులు, ఇదే విజ్ఞానవంతులు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు నమ్మి మోసపోయిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడతారు దీని మీద? 22A మీద విద్యావంతులు కొంతమంది కలిసి ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినారు. ఇది సరి అయింది కాదు, ప్రభుత్వం ఇటువంటి చర్యలకు వెంటనే ఉపసంహరించుకోవాలి, ఇటువంటి చర్యలు చేయడానికి లేదని చెప్పేసి అన్న ఇప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ఉంది తప్ప వెంటనే చర్యల్లోకి వెళ్ళట్లేదు. అంటే దాంట్లో సరి చేసుకోవడానికి మేము ఒక ఆప్షన్ పెట్టినామని చెప్పేసి మాట్లాడుతాం. అసలు నువ్వు 22A భూముల్ని నిజంగా నీకు దాంట్లో ఏవైతే కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, లేకపోతే కంటోన్మెంట్ అంటే ఆర్మీ ల్యాండ్స్ ఉన్నాయో, ఇటువంటి ల్యాండ్స్ ఉన్నప్పుడు గత 30-35 ఏళ్ల క్రితం నుంచి కూడా అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఎందుకు దాన్ని పకడ్బందీకి అమలు చేయలేదు? అమలు చేయకుండా ఈరోజు ప్రజల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మళ్ళీ కబ్జాలు చేసుకోవడానికి లేదా దోచుకోవడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళితే వాళ్ళు కూడా వాళ్ళ ఎంతవరకు నిషేధిత జాబితాకు వెళ్ళినాయా వెళ్ళలేదా ఏంటి అని చెప్పేసి ఇంకా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్స్ని కూడా ఆనాటి గవర్నమెంట్స్ కూడా అంటే అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వెసులుబాటు కనిపించిన దుర్మార్గ ప్రభుత్వాలు ఆనాడు ఉన్నాయి. ఆ ఆనాటి ప్రభుత్వాలు ఈనాటి దాకా మళ్ళీ కొత్తగా ఈరోజు తీసుకొచ్చి ఇవన్నీ చెల్లవు అని చెప్పేసానంటే కొన్నవాళ్ళు ఏం కావాలి, అమ్మిన వాళ్ళు ఏం కావాలి, కట్టుకున్న ఇండ్లు దాని మీద ఇంట్లు కావచ్చు ఇంకోటి కానీ కట్టుకున్న వాళ్ళు ఏం కావాలి? అంటే వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తినంతా కూడా అది ఇల్లు రూపంలో కావచ్చు లేకపోతే వ్యవసాయ రూపంలో కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కానీ వాళ్ళు అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలోకి ఉన్న తర్వాత సడన్గా ఈరోజు 22A అమలు చేస్తామని చెప్పేసానంటే ఇది ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా ఆలోచించాలా. ఈరోజు నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ 22A గురించి ఇప్పటిదాకా కూడా ఒక నిర్దిష్టమైన రివ్యూ చేయట్లేదు, కూర్చొని మాట్లాడట్లేదు? ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా? అసలు 22A భూములు ఎంతమంది చేతులలో ఉన్నాయి, ఏమున్నాయి, వీటిని మనము అంటే ప్రజల పక్షాన్ని చేయడం కోసం అంటే ప్రజలకు ఇవ్వటం కోసమా లేదా దాన్ని సరళం చేయడం కోసమా ఏం చేయాలని చెప్పేసి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? అదేవిధంగా గతంలో మనము అంటే మా ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు భూములు తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు చిలువలు పొలవలు చేసి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎందుకు కూలుస్తారు, వాళ్ళని ఎందుకు రోడ్డు మీద పడేస్తారు, దాంట్లో చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలకు అనుకూలంగా వాళ్ళకు భూములు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కూలగొట్టట్లేదా? ఆ రోజు మనము వాళ్ళకి కావాల్సిన దానికంటే నష్టపరిహారం ఎక్కువ ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని ప్రాజెక్టులకు భూములు ఇచ్చి మనం ప్రాజెక్టులు నిర్మించిన సందర్భం. కానీ దాని మీద కూడా చిలువలు మాట్లాడిన వాళ్ళు ఇంకొక మాట ప్రధానంగా కూల్చు గురించి మాట్లాడుతారు కదా, ఏదైతే హైడ్రాపేరిట ఆ కమిషనర్ కూల్చుతాడు, సరే కూల్చేసాం తప్పైంది మీరు మళ్ళీ కట్టుకోండి అని చెప్తాడు. ఈయనే 22A కింద ఇష్టానుసారంగా 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు చేర్చాడు. సరే అందులో పొరపాట్లు ఉన్నాయి, తప్పైంది, సరి చేస్తామని చెప్తున్నాడా? సరి చేస్తాడా? ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలకే దిక్కులేదు. ఈ హామీ అయినా నెరవేరుతుంది అనుకోవాలా? 22Aని సవరిస్తాం ఏదో చేస్తాం ఏదో చెప్పాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఆయన ప్లాన్ అంతా కూడా వెనక నుంచి ప్లాన్ చేసేదంతా కూడా ఒకటి చేస్తాడు, ముందుకొచ్చి ప్రజల ముందు ఇంకోటి చేస్తాడు. మీరు చూడండి, హైడ్రాతోని కూల్చిన ఇండ్లకు ఇప్పటి వరకు కూడా 10% పీపుల్ కూడా వాళ్ళకు పునరావాసం కల్పించలేని పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితి. అదొక ఇబ్బందికరంగా వాళ్ళ బతుకులంతా రోడ్ల మీదకి వస్తే వాళ్ళకే మేము సరి చేస్తాం లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్న వాళ్ళకు ఇప్పటికే వాళ్ళకు కనీస పునరావాసం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మళ్ళీ నువ్వు ఒక విధానం తీసుకొస్తావు, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తావు, ఒక అభద్రతను సృష్టిస్తావు, మళ్ళీ నేను సరి చేయడానికి ప్రయత్నం చేస్తా సరి చేస్తా అని చెప్పేసి మాట్లాడతావు. కానీ ప్రాక్టీస్లో వాళ్ళంతా మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళు వేదిక మీదకి వచ్చిన తర్వాత ఒక మాట్లాడతారు, అదేవిధంగా లోపలికి పోయిన తర్వాత ఇంకోటి మాట్లాడతారు. 22 సరి చేస్తాడని చెప్పేసి నమ్మకం అయితే ఈరోజు ప్రజల్లో లేదు, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న మాకు కూడా లేదు. అంటే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు అటువంటిది, బయటకు వచ్చి ఒకటి మాట్లాడుతున్నారు, లోపల ఇంకోటి చేస్తున్నారు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీరు చూడండి, బనకచెర్ల కేంద్రంలో మీటింగ్ జరిగిన రోజు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. బనకచెర్ల గురించి అసలు ఎజెండాలోనే లేదని చెప్పి బయట మాట్లాడిన ముఖ్యమంత్రి ఫస్ట్ ఎజెండా సమావేశాలకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎజెండా బనకచెర్ల అంటే బయట ఉన్నప్పుడు ఏమన్నాడు, అసలు ఇది ఎజెండానే లేదని మాట్లాడిన ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళిన తర్వాత అదే ఎజెండాలో మాట్లాడుకొని దాని మీద అన్ని కార్యక్రమాలని నిర్దిష్టంగా ప్లాన్ చేసుకొని బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ఇతని మాటలను ఎట్లా నమ్మాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచం అంతా చూసింది. కాబట్టి ఈరోజు కూడా 22A విషయంలో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీతోని ప్రజల ముందుకు వచ్చి ఒక క్లారిటీగా చెప్పే అవకాశం లేదు. వాళ్ళకి ఎంతసేపు ప్రజలకు ఇబ్బందుల్లోకి నెట్టేసి వాళ్ళు ఎట్లా కమిషన్లు పొందాలి. ఇప్పుడు ఆ సమస్య మీద పోతారు, ఆ సమస్య మీద పోయినప్పుడు ఇక కమిషన్ల దందా స్టార్ట్.
ఆ కమిషన్ల దంద చేసుకొని వాళ్ళు సంపాదించుకోవడం. వాళ్ళకి క్లియర్గా అర్థమైంది సురేష్ గారు, నెక్స్ట్ గవర్నమెంట్ మనది కాదు. ఉన్నప్పుడే చేసుకుందాం, ఉన్నప్పుడే దోచేసుకుందాం, ఉన్నప్పుడే మొత్తం అన్ని రకాల భూముల మీద మనం కన్నేసుకొని మనం సొంతం చేసుకుందామని చెప్పేసి చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు 22A భూముల్లో ఉన్న రైతుల్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు, తీవ్రమైన గందరగోళానికి గురి చేస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకు లేదు, చేయడానికి అవకాశం లేదు, చెయ్యబోరు అనేది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఒకవేళ చెయ్యదలుచుకుంటే అసలు ఇటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేవాళ్ళే కాదు. ఇంకొక తెలియని విషయం ప్రధానంగా ఏదైతే ఇప్పుడు 22A కింద తప్పైంది, దాన్ని సవరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పేసి చెప్తున్నట్టు కొన్ని ఎల్లో పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇదే అధికారులు కదా 22A కింద ఈ భూములన్నీ చేర్చింది, ఇవన్నీ చేర్చింది. మరి ఏ రకాన చేర్చారు, సర్వే చేయడం కావచ్చు, ఈ భూమి ఏది, అసలు ఇక్కడిది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? సపోజ్ ఒక సర్వే నెంబర్ ఉందంటే అందులో బైలాన్స్ చాలా ఉంటాయి. అందులో బయలున్న 1 ఎకరం, 1/2 ఎకరం ఉందో లేకుంటే 4 ఎకరాలు ఉందో తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం అందులో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు దానిలో 22A కింద చేర్చడమే తప్పు కదా? ఫస్ట్ 100% తప్పు. అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అగమ్య గోచరంగా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు వాళ్ళందరూ అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి బాగా ఊదొచ్చు, కానీ వాస్తవ పరిస్థితి ఎవరికి తెలుస్తుంది అంటే ప్రజలకు తెలుస్తుంది. నువ్వు వచ్చి దాన్ని సవరిస్తావు అని చెప్పేసానంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది? నిషేధిత జాబితా 22A కింద నిషేధిత కింద పెట్టేసింది. నువ్వు పత్రికల్లో రాసినంత మాత్రాన ఇక్కడ వాస్తవ పరిస్థితులు మారే పరిస్థితి లేదు. టీవీ ఛానళ్లలో అబద్ధాలు చెప్పడం వలన ఇక్కడ మారే పరిస్థితి లేదు. వాళ్ళు క్లియర్ కట్గా ఇప్పుడు అధికారికంగా వాళ్ళు ప్రకటించింది కూడా లేదు. అంటే ముఖ్యమంత్రి మాట్లాడడం బయటకు వచ్చేసి నేను సవరిస్తా అని చెప్పేసి మాట్లాడవచ్చు కావచ్చు, కానీ వాళ్ళు ఇంటర్నల్గా జరిగే తంతు అంతా కూడా వాళ్లకు ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలే తప్ప ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఎక్కడా జరిగే అవకాశం లేదు. వాళ్ళు చెయ్యరు కూడా. ఒకవేళ చేసేదే ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నా. అటువంటి నిషేధిత జాబితా అని చెప్పేసి ఇంకోటిగానే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 22A అనేది ఇవాళ కొత్తగా వచ్చిందా? కొత్తగా రాలేదు, కొన్ని దశాబ్దాలుగా ఉంది. 1908 నుంచి అనుకుంటాను. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈరోజు మనకు కనపడతా ఉన్న దాన్ని సవరించింది, సరళంగా మార్చింది, సరళతను తీసుకొచ్చింది, ప్రజల చేతుల్లో భూములు పెట్టింది, లేదా వ్యవసాయానికి అనుకూలంగా కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ వీటన్నిటి మీద ఆనాటి నుంచే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఆలోచన ఉన్న తర్వాత మరి 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకు కళ్ళు మూసుకున్నది? ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి కళ్ళు తెరిచినట్టు ఈ రోజే వచ్చి చట్టం వచ్చినట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యల్ని మానుకోవాలి. ప్రజలకు గందరగోళపరిచే చర్యల్ని మీరు మానుకోకపోతే ప్రజల చేతిలో తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారనేదే మేము బీఆర్ఎస్గా చెప్తున్నాము. ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఈ దాని మీద నిషేధిత జాబితాను చెక్ చేసుకోవాలి, ఇట్లా చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఖచ్చితంగా 22A నిషేధిత జాబితాలో ఇష్టానుసారంగా చాలా భూములు చేర్చారు. రైతులకు అన్యాయం జరుగుతుంది, చాలామందికి అన్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ 22Aను సవరిస్తారా లేకుంటే రద్దు చేస్తారా అనేది నిర్ణయం ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అందరి పక్షాన పోరాడుతుందని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని వాళ్ళే ప్రకటిస్తారు, భావ ప్రకటన. మళ్ళీ అలా మాట్లాడే వాళ్ళకు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ అధినాయకత్వం చెప్తూ ఉంటుంది. చర్యలు తీసుకున్నటువంటి దాఖలు అయితే నేను ఎప్పటివరకు అయితే చూడలేదు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి సొంత కుంపట్లోనే ఎట్లా మాట్లాడుతున్నా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా పాలిస్తుంది, చాలా దారుణంగా పాలిస్తుంది, ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాగే ఏదైతే ఆంధ్ర తాబేదారుల పాలన కొనసాగుతుందని మొన్నన్నాడు, మళ్ళీ నిన్న కూడా ఆంధ్రలో పెత్తనం కొనసాగుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. దానికి సంబంధించి ఈ కౌంటర్కి సంబంధించి అసలు ఏం జరుగుతుందో అనుకోవాలి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే నాయకత్వానికి, అదేవిధంగా ప్రజలకు, అదేవిధంగా వాళ్ళ పార్టీ క్యాడర్కు వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎట్లా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారో, ఏ సమాచారాన్ని లేదా ఏ సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి లేదా క్యాడర్కి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందో కూడా ఈరోజు మహేష్ కుమార్ చెప్పాలి. మేము చాలా సందర్భాల్లో ఆంధ్ర పెత్తనం కొనసాగుతుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆరోపించిన సందర్భము, వాస్తవాల్ని ప్రజల ముందుంచిన సందర్భం ఉంది. అవే విషయాల్ని ఈరోజు ఆంధ్ర వాళ్ళ తాబేదారుల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి అనడంలో అది అతిశయోక్తి కాదు, వాస్తవ పరిస్థితి. ఈరోజు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏపీలో సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్య సలహాదారుడిగా పెట్టిన సందర్భం కాదా? అదేవిధంగా సీఎంఓలో
అక్కడ వాళ్లకు ట్యాగ్ చేసిన సందర్భం కదా ట్విట్టర్లో అకౌంట్లో, అధికారికంగా ఉన్న అకౌంట్లో. ఇది వాస్తవం కదా. అంటే ఏ సందర్భాన్ని తీసుకున్నా కానీ ఆంధ్ర వాళ్ళ పెత్తనము, ఆంధ్ర బడాబాబుల పెత్తనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము చెప్పినాము. ఈరోజు అదే పార్టీలో ఉన్న ఒక నాయకుడు చెప్పడం అని అంటే అది రూఢి అయింది. వాస్తవ పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. అదేవిధంగా అసలు నిన్నటిదాకా అసలు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఈరోజు ప్రధాన బాధ్యతల్లో ఉండడము చాలా బాధగా ఉందని మాట్లాడిన మాట కూడా ఒక అడుగు ముందేసే మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి గారు. నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు ఏమైనా ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉన్న వ్యక్తేనా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తేనా? ఇతను డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు పదవి కొనుక్కొని వచ్చిన మనిషి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మీద చాలా చాలా సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా ఆ సీరియస్గా ఉన్న పరిస్థితిని గమనించకుండా పార్టీ లైన్ దాటితే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడతారు. ఏది పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకుంటారు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపదనంతా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతే మీ చర్యలు ఉండవు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతే మీ చర్యలు ఉండవు. అదేవిధంగా బనకచర్లు అక్కడ కడుతున్నారు, లేకపోతే నల్లమల్ల సాగర్ పేరుతో ఇంకోటి కడుతున్నారు అని చెప్పేసి అన్న మీ చర్యలు ఉండవు. అంటే అధికారికంగా మీరు వైలేట్ చేస్తున్న మాత్రం వాటి మీద ఎటువంటి చర్యలు ఉండవు. కానీ ఈరోజు ప్రధాన విషయాలు మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి ఆ విషయాల మీద ఎక్కడ కూడా వాళ్ళు స్పందించకపోగా ఇది నిజము, ఇది అబద్ధము, ఇది మంచి, ఇది చెడు, పార్టీలో మనం సవరించుకోవాలి, ప్రభుత్వం సవరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోకుండా ఈరోజు మేము చర్యలు తీసుకుంటామంటే ఏమన్నట్టు? అదేవిధంగా అదే పార్టీ అదే విరుద్ధంగా మాట్లాడుతుంది. మా పార్టీలో అత్యంత ప్రజాస్వామ్యం ఉంది, ఆ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతామని చెప్పేసి మాట్లాడతారు. మళ్ళీ అదే విషయాల్ని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం పార్టీ లైన్ దాటితే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఏంటి సూచన? ఆ పార్టీ లైన్ చర్యలు మళ్ళీ పై నాయకత్వానికి ఒక రకంగా ఉంటాయి, కింది నాయకత్వానికి ఒక రకంగా ఉంటాయి. పై నాయకత్వం ఏం మాట్లాడినా వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ కింద నాయకత్వానికి వచ్చేటప్పటికే ఏ తప్పు మాట్లాడినా వాళ్ళకి నోటీసులు వస్తాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అంటే గతంలో ఎంతమంది ఎవరు మాట్లాడలేదా? పార్టీ లైన్ దాటలేదా? వాళ్ళకు సోకాజ్ నోటీసులు ఇచ్చారా? అసలు న్యాయం జరిగిందా లేకుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? నేను అదే అంటున్నా. కొద్ది మందికి ఏమంటే అంటే బలమైన నాయకుడా, బలహీనమైన నాయకుడా, అంటే దాంట్లో క్యాస్ట్ పనిచేస్తుంది, బలహీనత పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ, ఆయన మాట్లాడితే ఆయన మీద ఇష్టం వచ్చినట్టు అంటే యాక్షన్ తీసుకున్నారు. మరి అట్లా బలంగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే ఆ బలహీన వర్గాలకు చెందిన తీర్మాన్ మల్లన కాబట్టి, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. మరి పెద్ద నాయకులు, అగ్రకులాలకు చెందిన వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద ఉండవు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. అదేవిధంగా తూతూ మంత్రంగా అప్పటి వరకు మాట్లాడేసి వదిలిపెడుతున్న పరిస్థితి. అంటే ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వార్థాలు, ద్వంద్వ లెక్కలు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళు చర్యలు, ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేది లేదు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏం తప్పుందో కూడా మాట్లాడాలి, చెప్పాలా. వాళ్ళు చెప్తున్న దాంట్లో, మాట్లాడుతున్న దాంట్లో నిజంగా తెలంగాణ ఉద్యమకారుల మీద ఆ రోజు రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పేసి అనంటే జిరాక్స్ పేపర్ ఇచ్చిన సందర్భం కాదా? లేదా తెలంగాణ ఉద్యమకారుల పోయి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ మీద రైఫిల్ ఎక్కుపెట్టిన సందర్భం కాదా? ఆ రోజు నుంచి ఆయనకు రైఫిల్ రెడ్డిగా పేరు పెట్టిన సందర్భం కాదా తెలంగాణ ఉద్యమకారులంతా? అంటే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఉనికి మీద దాడి చేసే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి అంటే ఆ దాంట్లో ఉన్న ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు కడుపు మండుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. చాలా సందర్భాల్లో మనకు వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు వచ్చి బయటకు మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసి మహేష్ కుమార్ కడుపులో కూడా మండుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా పడని సందర్భం. కీలకమైన అంశం గౌతమ్ గారు, ప్రధానంగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బయట నుంచి వచ్చే వారికి 40% ప్రాధాన్యత, ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకి 60% ప్రాధాన్యత అన్నారు. మరి ఏ ప్రాతిపదికన ప్రాధాన్యతతోటి ఈ క్యాబినెట్ కొనసాగుతుంది, వీళ్ళు కొనసాగుతున్నారు అనుకోవాలి? ఇది సాధ్యమా? మొత్తం ఉన్నదంతా కూడా వాళ్ళ పార్టీలో ఉన్నదంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రియారిటీ ఇస్తున్నారు? ముఖ్యమంత్రి కూడా బయట వ్యక్తే కదా. అసలు ముఖ్యమైన సీటే
అసలు వ్యక్తికి ఇచ్చి కూర్చున్నారు కదా, బయట వ్యక్తికి ఇచ్చి కూర్చున్నారు కదా, మీకు ఆ మాత్రం తెలియాల్సిన అవసరం లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా జ్ఞానం ఉంటే అరే ఇది మనకు భూమి రాంగ్ అవుతుంది, రేపు మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటాం, ప్రజల మీద దాడి చేసిన వ్యక్తిని తీసుకొని ప్రధాన సీట్లో కూర్చోబెడితే మనకు రేపు ప్రజల దగ్గర నుంచి విమర్శ వస్తుందని చెప్పేసి ఆ మాత్రం తెలియని వాళ్ళు ఈరోజు రాను కూడా అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. అర్థమవుతున్న సందర్భంలో నువ్వు బయట నుంచి వచ్చిన వాళ్ళకు 40%, ఇంట్లో ఉన్న వాళ్ళకి 60% అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఎంతమందికి ఇచ్చినావు చెప్పు? ఎంతమందికి వచ్చాయి? ఇప్పుడు సీతక్క బయట మనిషి, రేవంత్ రెడ్డి బయట మనిషి, ఇంకా మీ ప్రధానమైన అంశాలు ఇంకేమున్నాయి? ఇంకా మీ దాంట్లో ఉన్న వాళ్లకు మీరు ఎవరికి అంత ప్రధానమైన బాధ్యతలు ఇచ్చిండ్రు? ఏమి ఇచ్చిండ్రు? కాబట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమైన సీట్లన్నీ మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు కొత్తగా ఏదో పాట పాడతానంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఆ 60-40% అంతా కూడా మీ లెక్కలన్నీ కూడా కమిషన్లు ఎట్లా దండుకోవాలనేది ఉంది తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ పార్టీ కాదు, సీతక్క వాళ్ళ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ కాదు. ఈరోజు ప్రధానంగా చూస్తున్న వాళ్ళు వీళ్ళే కదా, మాఫియా దందాలంతా చేస్తున్నది వీళ్ళేదే కదా, కాంట్రాక్ట్ వ్యవస్థలతోనే మొత్తం దోచుకుంటున్నది వీళ్ళే కదా. మొత్తం రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా వేరే పార్టీ కదా. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా వచ్చారుగా. నేను అదే అంటున్నా, అంటే ఈ ఎంపీలు ఎమ్మెల్సీలు ఏ రకంగా వచ్చినా వాళ్ళకు ప్రాధాన్యత ఉండదు. అదేవిధంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళ పార్టీలో ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుసు. అక్కడ మాట్లాడుతుందంట కేవలం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు చాలా క్లియర్గా బయట నుంచి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టేసి పాత కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ఈరోజు మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి కూడా, ఏ ఒక్క పాత కాంగ్రెస్ నాయకుడిగా మనగుడును వాళ్ళ మనుగడనే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి. వాళ్ళ మా ప్రయారిటీ ఏంది, మా ప్రాధాన్యత ఏంది పార్టీలో అని చెప్పేసి పాత కాంగ్రెస్ నాయకులు మొత్తుకుంటున్న పరిస్థితి. ఎవరైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని కాలంలో కూడా, భయపడిన కాలంలో కూడా మేమున్నామని చెప్పేసి నిలబడ్డ వాళ్ళు అనేక మంది కింద కార్యకర్తలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకి ఎక్కడ ప్రయారిటీ కల్పించింది? ఎక్కడ పట్టించుకున్నది? ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి ఏమనిందా? అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఏమైనా ఇచ్చినవి ఉన్నాయా? ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిన వాళ్ళు గత 30 సంవత్సరాలుగా లేదా 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా లేదా ఉద్యమ కాలం నుంచి కొట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రియారిటీ ఏంది? నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎంతమందికి ఈరోజు వాళ్ళు కట్టబెట్టిన సందర్భం ఉంది? ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ మాటలు కల్లబొల్లి మాటలు, అబద్ధాల మాటలు, అవాస్తవాలు మాట్లాడతారు. వాళ్ళకు 60 లేదు, 40 లేదు, పర్సెంటేజ్ మాత్రం 30% కావాలి. వాళ్ళకు అన్ని కాంట్రాక్టులు 30% రావాలి. అదేవిధంగా విదేశాలకు డబ్బుల మూటలు ఎత్తుకుపోవాలి, ఇమిగ్రేషన్లో దొరికిపోవాలి. ఆ దొరికిపోయి ఎందుకు డబ్బులు తీసుకుపోతుంటాం అంటే సంబంధం లేని సమాధానం చెప్పాలి. ఇదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానంగా కొనసాగుతుంది. ఆ విధానం ఎల్లకాలం ఉంటుంది, వాళ్ళకి మారే పరిస్థితి ఉండదు. అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి మర్చిపోవడము, సొంత ప్రయోజనాల కోసం అన్ని రకాల డబ్బులకు మూటల్ని ఎట్లా కూడగట్టుకోవాలి, భూముల మీద ఎట్లా కన్నేయాలని చెప్పేసి ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఉండదు. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ హామీనా ఇస్తుంది, ఎన్ని మాటలైనా చెప్తుంది, ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది. అధికారంలోకి వచ్చాక దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసేది ఏముండదు. ప్రజలకు ప్రధానంగా పర్సెంటేజీల పర్వమే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఏదైతే ఈ ప్రాధాన్యత ఏదైతే ఉందో 60-40, అది ఉల్టా పల్టా కావచ్చు, పల్టా ఉల్టా కావచ్చు, ఏదైనా జరగచ్చు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు ఏదైనా మాయమాటలు చెప్తే ఏదైనా జరగచ్చు. అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నటువంటి అంశం. గౌతమ్ గారు, ప్రధానంగా ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ అయినా నిర్ణయాలు తీసుకున్నటువంటి మీటింగ్ సంబంధించి చాలా విషయాలు రాష్ట్ర ఉపయోగాలకు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధానాలు ఉంటాయి కావచ్చు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే క్యాబినెట్ నిర్ణయాలు విత్తన కొనుగోలు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే సన్నాలకు బోనస్ అంటూ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? రైతులను ద్రోహం చేయడమా, దహా చేయడమా, ఏమనుకోవాలి? రిజిస్ట్రేషన్ చేయించడం ఏంటండి విత్తనాలు? అంటే సురేష్ గారు, ప్రభుత్వ పాలన చేత కాదు, చేవలేదు అని చెప్పేసి అనడానికి ఇదొక నిదర్శనం. అంటే రైతులు ఎంతసేపు అంటే వరి కోసం లేకపోతే అంటే పంట ధాన్యం ఏంటి, పంట ఏం పండించాలి, నీళ్ళ వస్తే ఏంది, అదేవిధంగా ఆదాయాన్ని లేదా దానికి పెట్టుబడిని ఎట్లా సమకూర్చుకోవాలి అని చెప్పేసి ప్రధానమైన సమస్యతో ఉంటే ఈరోజు విత్తనాలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఏం చేసే పరిస్థితిలో ఉన్నారు రైతులు? ఈరోజు ఏం చేసే పరిస్థితిలో ఉండి ఈరోజు ఇష్టం వచ్చిన నిర్ణయాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్నటిదాకా ఏమన్నాం, ఈ యాప్లో యూరియా కొనుక్కోమన్నాం. అసలు ఈ యాప్లో కొనుక్కోవడానికి వాళ్ళకి ఫోన్లే లేని పరిస్థితి చాలామందికి. అటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. అదేవిధంగా అక్కడ స్టాక్ లేని పరిస్థితి, అదేవిధంగా అది ఏ రకంగా చేయాలనో తెలియని పరిస్థితి. ఆ రకంగా యాప్లో యూరియాని బుక్ చేసుకోమని చెప్పేసి అన్న
ఏదైతే వింత వాదన ఉందో, వింత నిర్ణయం ఉందో, దానికంటే విచిత్రమైన నిర్ణయం ఇదొకటి. అంటే రైతులు ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకపోతే ఇంకోటి చేసుకోవాలని చెప్పేసి అనుకునే విధానం నాకు తెలిసైతే ఎక్కడ లేదు. ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, అదేవిధంగా తెలంగాణలోనే తీసుకొచ్చింది. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అని అంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగం అవుతుంది, లేదా రైతులకు ఏ విధంగా ఉపయోగం అవుతుంది? రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఈరోజు ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంది, రైతులకు వచ్చే ఉపయోగం ఏముందో ఈరోజు ఖచ్చితంగా చెప్పాలా. అంటే వీళ్ళు ఏంటంటే ఏ రకంగా రైతులకు కావాల్సిన బెనిఫిషియరీని అంతా కూడా తగ్గించాలి, ఏ విధంగా తగ్గించి మనము ఆదాయాన్ని ఆపుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రభుత్వం తప్ప ఇది ఏమాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని నిర్ణయంగా మన ముందు కనబడతా ఉంది. నిన్నటిదాకా ఏమన్నాం, అన్ని వడ్లకే నేను బోనస్ ఇస్తాను అని చెప్పేసి మాట్లాడాము. సన్న రకాలని చెప్పేసి అనలేవు, ఇంకో రకాలని చెప్పేసి అనలేదు. కానీ ఈరోజు సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే రైతులకు అటు రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, ఇటువంటి యాప్ల ద్వారా యూరియాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ల విధానాలు కావచ్చు, ఇవి అన్నీ కూడా రైతుల మెడకు గుదిబండంగా మారినాయి తప్ప ఇటువంటి నిర్ణయాలు ప్రజలకు నష్టం చేసేటి, అదేవిధంగా వాళ్ళ గొంతుకు ఒక ఉరితాడై మారే పరిస్థితే ఉంది తప్ప వాళ్లకు సజావుగా నిర్ణయం తీసుకొని లేకపోతే పంట వేసుకొని దాన్ని సాగు చేసుకొని అమ్ముకునే పరిస్థితి ఈరోజు లేదు అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఈ నిర్ణయాల ద్వారా మనం చూసుకోవచ్చు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటానని చెప్పేసి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పేసి మళ్ళీ చెప్పి, ఆ తర్వాత 50 లక్షల వరకే కొన్నామని చెప్పేసి మళ్ళీ చెప్పి, ఈ రకంగా అంటే ఒక మాటకు ఇంకో మాటకు అసలు పొంతన ఉండదు, ఒక పనికి ఇంకో పనికి అసలు సంబంధమే ఉండదు, ఒక నిర్ణయానికి మరో నిర్ణయానికి ఇంకో సంబంధమే ఉండదు. అంటే రైతులు నిన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు వాళ్ళని కడుపులో పెట్టి చూసుకున్న సందర్భం, అదేవిధంగా ఏ రకమైన ఇబ్బంది రాకుండా రైతులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చిన సందర్భం, అది నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, యూరియా ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా, అదేవిధంగా పెట్టుబడికి డబ్బులు ఇచ్చిన సందర్భం నుంచి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా రైతుని కాపాడుకుంటూ రైతు ప్రయోజనాలే ప్రథమంగా మనం పరిగణించాలని చెప్పేసి ఆలోచించిన ఆనాటి కేసీఆర్ గారు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి అంశంలో రైతులకు వ్యతిరేకమైన నిర్ణయమే. చాలా బాగా చూసుకుంటామని చెప్పేసి మాట్లాడి వాళ్లకు మోసపు మాటలు చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చి అన్ని రకాలు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడి, మేము వస్తే 12,000 రైతు కూలీలకి. అదే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చారు. 6 గ్యారెంటీల స్మార్ట్ కార్డులు ఏమైనా తెలియదు. ఇప్పుడు ఏదో రేషన్ కార్డు కొత్త డ్రామాతోటి అదే ఇదొక స్మార్ట్ కార్డు అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు? ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, కార్డుల పార్టీ, కార్డుల ప్రభుత్వం. మీరు చూడండి, రేషన్ కార్డు అని చెప్పేసి అన్నాడు, అదేవిధంగా మొన్ననేమో ఫ్యామిలీ కార్డు అని చెప్పేసి అన్నాడు, ఈరోజేమో ఈ కార్డు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే రకరకాల కార్డులు. మరి నిన్నటిదాకా ఇప్పుడు అది చెల్లదని చెప్పారు, ఏది ఫ్యామిలీ కార్డు అసలు చెల్లదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, అది దానికి అసలు సంబంధమే లేదని. మరి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఫ్యామిలీ కార్డులు తీసుకొని అక్కడ ఈ సేవా సెంటర్లో 70 రూపాయలు కట్టి తీసుకున్న సందర్భం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు స్మార్ట్ కార్డులు అని చెప్పేసి ఇది తీసుకొస్తుంటుంది. అదేవిధంగా రైతులకు ఒక రకంగా, వీళ్ళకు ఒక రకంగా అన్ని రకాల కార్డులు తీసుకొచ్చి ఇది ఎక్కడ కూడా ఉపయోగం లేని పరిస్థితి. సరే, పూర్తి కాలం ముఖ్యమంత్రి లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడా అంటే ఉండే పరిస్థితి కూడా కనబడలేదు. ఒకవేళ పోయిన తర్వాత ఆ కార్డుల పరిస్థితి అండి. అంటే వాటి మీద వీళ్ళ బొమ్మలు ప్రింట్ చేసుకోవడం కోసం, దాంతో ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం తప్ప వీళ్ళు ఆడుతున్న నాటకం ఇంకా కొత్తగా ఏం లేదు. ప్రజలకు ఉపయోగం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఉపయోగం ఉన్న పనులు చేసేది కాదు ఇది. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏది చేసినా కానీ అంటే ప్రజలకు ఉపయోగపడే యాంగిల్లో ఆలోచన చేసింది తప్ప ఇండ్లు కట్టి 3 రంగులు వేయాలని చెప్పేసి నిర్ణయం. మేము కొన్ని లక్షల ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టి ఏ రోజు కూడా మా కలర్ వేయాలని చెప్పేసి ఆదేశించిన సందర్భం లేదే. కానీ వీళ్ళ అన్నీ కూడా అదే బాపతు, తక్కువ చేయడం, ఎక్కువ ప్రచారం చేసుకోవటము. అంటే మ్యాటర్ లేకపోతేనే ప్రచారం పీక్లో ఉంటుంది, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు ప్రచారం పీక్లో ఉంటుంది అని చెప్పేసి ఒకటి అంటారు కదా. అదే విధంగా వీళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు, కానీ ప్రచారం మాత్రం పీక్ స్టేజ్లో ఉంటుంది అని చెప్పేసి మనం గమనించుకోవాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో ఆర్భాటాలు ఎక్కువ, ప్రజాపాలన తక్కువ అనేది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాళ్ళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.